షాలోమ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మిమ్మల్ని కలవటానికి ఈ వీడియో ద్వారా ప్రభు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నా ప్రభుకే మహిమ కలుగును గాక. ఓ చక్కటి వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండము 2:7 ఇలా ఉంది: నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ప్రామిస్, వినటానికి చాలా బాగుంది. అలాగే మరి ఇది నిజంగా మన పట్ల జరిగితే ఎంత అదృష్టవంతులం. మనం చేసే ప్రతి పనిని, మన చేతుల మీద జరిగేటువంటి ప్రతి పనిని, వర్క్ని, జాబ్ని, అలాగే బిజినెస్ని, కాంట్రాక్ట్స్ని దేవుడు దీవిస్తానంటున్నాడు. దేవుడు దీవిస్తే అది ఎంతో గొప్ప, అది ఎన్నటికీ ఆశీర్వాదం అట. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టం వల్ల ఎక్కువ కాదు. అలాగే ద్వితీయోపదేశకాండము 6:11 రాయబడి ఉంది, కట్టని పురములు, తవ్వని బావులు, అలాగే మంచి ద్రవ్యముల చేత నింపబడినటువంటి ఇండ్లను దేవుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఒక సామాన్యులకు, ఎన్నిక లేని వారికి చదువు లేదు, విద్య లేదు, అలాగే జ్ఞానులు వారు కారు, వారు డైలీ వర్క్ చేసుకున్నటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులను దేవుడు అపార కుబేర్లుగా, ఐశ్వర్యవంతులుగా, అనేక ప్రపంచాన్ని వాళ్ళ శాసించేటువంటి స్థాయికి దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని లేవనెత్తుకున్నాడు. హల్లెలూయా. మరి అలాంటి దీవెన మనం కూడా కావాలి అని అంటే, మనం కూడా అనుభవించాలంటే, అనేకమైనటువంటి సమస్యల్ని మనం శాసించాలి అని అంటే, అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని జయించి, ఆర్థిక ప్రాబ్లమ్స్ని జయించి, మన పిల్లలు కూడా మన దీవించినటువంటి ఆ దీవెనని వారు అనుభవిస్తే ఎంత బాగుంటుంది. సో అలాంటి దీవెన మనం పొందాలి అని అంటే మనకి దైవ కృప ఎంతో అవసరం. ఫ్రెండ్స్, ఒక పనిని ఒక వ్యక్తి తన జ్ఞానం చేత లేదా వివేచన చేత తనకిచ్చినటువంటి స్కిల్స్ ద్వారా, జాబ్ ద్వారా చేయటం అది సహజమే. చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి, టాలెంట్ని బట్టి ఆ జాబ్ రావడం చాలా సహజం. అయితే ఆ జాబ్లో ఒకవేళ దేవుడు ఇన్వాల్వ్ అయితే, ఆ పనిలో దేవుడు ఇన్వాల్వ్ అయితే, ఆ పని 100% సక్సెస్ అవటమే కాకుండా ఆ సక్సెస్ని మన తరతరాలు చెప్పుకునే అంత ఆశీర్వాదం ఉంటుంది. ఉదాహరణకి కింగ్ సోలమన్ ఉన్నాడు. సోలమన్ వంటి ఐశ్వర్యవంతుడు ఈ భూమండలంలో ఇంకొకరు లేరు. అతన్ని ఈరోజు కూడా మనం ధ్యానించుకుంటున్నామంటే దానికి గల కారణము అతని చేతుల పనులను దేవుడైన యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అతని హస్తాల్ని దీవించారు. అతను ఏ పని తలపెట్టినా అందులో సక్సెస్ అయ్యి, అతను కట్టినటువంటి ఆ మందిరము ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వలేదు. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ కూడా ఇన్కంప్లీట్గా అవ్వలేదు. సక్సెస్ రేట్ 100% కాకుండా ఈరోజు మనందరినీ కూడా మరి ఆశ్చర్యపరిచేటువంటి సంగతులు, ఆశ్చర్యపరిచేటువంటి దైవ జ్ఞానము ఆ సొలొమోను ద్వారా మనం పొందుకున్నాం. దానికి గల కారణము అతని పనిలో దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే దావీదుని తీసుకోండి. ఈరోజు కూడా మన దావీదుని మాదిరిగా అతన్ని తలవని రోజే ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు అన్నాడు. ప్రతిరోజు మనం ఆ వాక్యాన్ని చదువుతాం. దానికి గల కారణము అతని చేతి పనులను దేవుడు దీవించాడు. ఒక సామాన్యుడు, గొర్రెల కాపరి, పెంట కుప్పల మీద ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని దేవుడు ఆయన మహాకృప చేత, అర్హత లేనటువంటి వ్యక్తిని దేవుడు దీవించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అనేకులు మనం తీసుకుంటే, యోసేపుని తీసుకుంటే, అతను అన్నదమ్ముల చేత గుంటలో తొయ్యబడ్డాడు. పశువుని అమ్మినట్టుగా వాళ్ళు అమ్మేశారు. అలాగే అతను తీసుకెళ్ళి అతను చనిపోవాలని కోరుకున్నారు. కానీ దేవుడు అతని హస్తాల్ని దీవించాడు, అతని చేతి పనులను దీవించాడు. ఐగుప్తులో ఒక బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తి, చెరసాలలో వేయబడినటువంటి వ్యక్తి, చివరికి దేవుడు అతని హస్తాల్ని దీవించగా అతను ఏ వ్యక్తులైతే చెరసాల్లో వేశారో వారే ఆ ఐగుప్తులో అతనికి సలాం చేసి అతని నోటి మాటను బట్టి వారు ఎదురు చూశారు.
ఐగుప్తుని అందరినీ పోషించే వ్యక్తిగా గొప్ప టాప్ ప్లేస్లో దేవుడు పెట్టాడు. దానికి గల కారణము అతని చేతుల కష్టార్జితంని, అతని చేసే పనిని దేవుడు దీవించాడు. మరి ఎలాంటి కృప, ఎలాంటి ఆశీర్వాదము! ఇలా మనం చేసే ప్రతి పనిలో దేవుడు ఇన్వాల్వ్ అయితే మన తరతరాలకి మనం కూడా ఒక సాక్ష్యముగా, ఒక దీవెనగా, ఒక ఆశీర్వాదముగా ఎందుకని ఉండకూడదు? మన పిల్లలు చెప్పుకోవాలి, ఆ తర్వాత మన పిల్లలు వాళ్ళు చెప్పుకోవాలి, మా డాడీ, మా గ్రాండ్ ఫాదర్, మా గ్రాండ్ మదర్ వాళ్ళు ఎంతగా బ్లెస్ అయ్యారు, వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి ఈ ఆస్తిపాస్తులను ఈరోజు మేమంతా అనుభవిస్తున్నాం. దీనికి గల కారణము మా దేవుడు మమ్మల్ని దీవించాడని మన గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పుకోవాలి. అంతేగాని మా డాడీ, మా తాతయ్య అప్పులు చేసేవాళ్ళు, తెప్పలు తెచ్చారు, ఉన్నదంతా అమ్ముకున్నారు, ఆస్తంతా నష్టపరిచారు, తాగుడు ద్వారా, జూదాల ద్వారా, అలాగే చేయకున్నటువంటి పనులన్నిటి ద్వారా మా ఆస్తిని పాడు చేశారు. మాకు ఏమీ మిగల్చలేదు, మా దగ్గర ఈరోజు ఏమీ లేదు, ఎంప్టీ హ్యాండ్స్తో మేము ఉన్నాం. మా హ్యాండ్స్, మా జీవితాలన్నీ కూడా ఖర్చుతో అలాగే నష్టంతో ఉన్నాయని వాళ్ళు ఎందుకని చెప్పుకోవాలి? నిన్ను బట్టి, నీ ఆశీర్వాదాన్ని బట్టి మనం ఒక సాక్ష్యంగా తరతరాలకి ఎందుకని ఉండకూడదు? ఒక అబ్రహాం లాగా, ఒక దావీదు లాగా, ఒక సొలొమోన్ లాగా, యోసేపు లాగా మనం కూడా చరిత్రను సృష్టించే వ్యక్తులుగా ఈ లోకంలో మనం ఉండాలి అని అంటే మన చేతులను దేవుడు దీవించాలి, మనం చేసే పనిలో దేవుడు దీవించాలి, మన హస్తాల్ని దేవుడు ఆశీర్వదించాలి. అలాగే మన ప్రతి పనిలో దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆయన ఇన్వాల్వ్ అవ్వాలంటే ఆ గేట్ని నువ్వు ఓపెన్ చేయాలి, ఆ ద్వారములు నువ్వు తెరవాలి. నువ్వు ఇన్వాల్వ్ చేయకపోతే దేవుడు తనంతట తాను వచ్చి ఇన్వాల్వ్ అవ్వడు. మనం ఆహ్వానిస్తేనే ప్రభు కూడా మన జీవితంలోకి వస్తారు. మై ఫ్రెండ్స్, ఇంతవరకు నువ్వు అలాంటి ప్రయత్నము చేయలేదేమో, ఒకవేళ చేస్తూ ఇన్కన్సిస్టెంట్గా విఫలమవుతున్నామేమో. ఎందుకని ప్రభు పాదాలని గట్టిగా పట్టుకోకూడదు, ప్రార్థన చేయకూడదు? ఆయనతో కలిసి నేను ఒక విజేతగా ఉండాలి, నా సక్సెస్ రేట్ని 100% నేను చూడాలి, నేను దీవించబడాలి. నా చేతి పనులను నేను ఉద్యోగం చేసినా అక్కడ నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అలాగే బిజినెస్ చేసినా అది టర్నోవర్ బాగా అవ్వాలి, ల్యాక్స్లో, క్రోర్స్లో అవ్వాలి. అలాగే నేను ఒక మంచి కాంట్రాక్ట్ నాకు దొరకాలి, నేను మంచిగా చదువుకోవాలి, ఒక మంచి గ్రాడ్యుయేట్గా, పోస్ట్ గ్రాడ్యుయేట్గా, ఇంజనీర్గా నేను తయారవ్వాలి. నా హస్తాలను దేవుడు దీవిస్తేనే, నా చేతి పనులను దేవుడు దీవిస్తేనే అలాంటి కృపను నేను పొందుకోగలనని నువ్వు ఎందుకని మరి విశ్వసించకూడదు? ఒకవేళ మన స్వశక్తి మీద మనం కనుక అడుగులు వేస్తే వాటి వల్ల మనకు వచ్చేటువంటిది హెడ్ స్ట్రాంగ్, అలాగే ప్రౌడ్నెస్ మనకు వస్తుంది. తద్వారా నెబుకద్నెజర్ లాగా మనం పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన చేతి పనులలో, మన జీవితాల్లో ప్రభువుని ఇన్వాల్వ్ చేస్తే, దేవుని ఇన్వాల్వ్ చేస్తే మనల్ని దేవుడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంచుతాడు. తరతరాలకు మనల్ని దీవెనగా మారుస్తాడు. మన వల్ల అనేకులకు ఆశీర్వాదము, దీవెన, సమాధానం కలుగుతుందని ప్రభు చెప్తున్నారు. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన చేతులను, కష్టార్జితంను, మన చేతుల పనులన్నిటిని దేవుడు దీవించి ఆశీర్వదించి గొప్ప స్థానంలో, ఉన్నతమైన స్థానంలో దేవుడు మనందరినీ పెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన. నా తండ్రి, ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ, మమ్మల్ని కూడా మీరు దీవించండి. మా హస్తాలని అయా మీరు ఆశీర్వదించండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలు ఈ హస్తాలు చాపగా, వారి హస్తాలని మీరు పరలోకం నుండి దీవించమని, ఆశీర్వదించమని, విశ్వాసంతో ఎవరన్నా ఫెయిత్తో ఈ హస్తాలని తాకితే వారిని కూడా బ్లెస్ చేసి, ప్రభువా నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, వారిని దీవించమని, వారి దీవెన అభివృద్ధి చెందడానికి కృపనిమ్మని, గొప్ప కార్యాలు వారి పట్ల చేయమని, వారు తలపెట్టే ప్రతి పనిలో సక్సెస్ రేట్ 100% రావడానికి కృపనిమ్మని, యెహోవా ఆశీర్వదించిన యెడల అది అన్నిటికీ ఆశీర్వాదం, కృప అనుగ్రహించమని యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని బలపరిచినట్లయితే ప్రభుని మహిమపరచండి. మరొక అంశంతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.